వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం షెర్లాక్ సిరీస్ యొక్క సీజన్ 3 లోని ఎపిసోడ్ అంటే కేస్ 7 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ లో మొరియార్టీ చనిపోయాడని, అలాగే తన స్నేహితులని కాపాడేందుకు షెర్లాక్ కూడా ఒక బిల్డింగ్ పై నుంచి కిందకి దూకాడని చూపిస్తారు. ఇక వాట్సన్ తన కళ్ళ ముందే ఇదంతా జరగడం చూసి చాలా బాధపడతాడు. కానీ నిజానికి షెర్లాక్ చనిపోకుండా పూర్తి ఆరోగ్యంతో ఇంకా బ్రతికే ఉంటాడు. ఫ్రెండ్స్, అసలు ఒక మనిషి బిల్డింగ్ పై నుంచి కిందకు పడి అంత రక్తం పోయినా కూడా బ్రతికి ఎలా బయటపడి ఉంటాడు? అంతేకాక మిస్సెస్ హాడ్సన్ కూర్చుని ఏడుస్తున్న ఆ సమాధి ఎవరిదే ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ని చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ప్రపంచం దృష్టిలో షెర్లాక్ ఎప్పుడో చనిపోయాడని చూపిస్తారు. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు 2 ఏళ్లు అవుతోంది. ఇక టీవీ న్యూస్ లో షెర్లాక్ ఒక జీనియస్ అని, ఆ క్రైమ్స్ అన్ని మొరియార్టీయే స్వయంగా బ్రూక్స్ అనే క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఇదంతా చేశాడని ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ షెర్లాక్ చనిపోయిన 2 ఏళ్ల తర్వాత అతను ఒక నిర్దోషి అనే నిజం బయటపడుతుంది. మరోవైపు శాలీ మరియు గ్రెగ్ ఈ న్యూస్ చూస్తుంటారు. ఇక న్యూస్ చూసి షెర్లాక్ ఒక మోసగాడని చెప్పిన పోలీస్ ఆఫీసర్ శాలీ తను షెర్లాక్ గురించి తప్పుగా మాట్లాడి ఉండకూడదని పశ్చాత్తాపడుతూ ఉంటుంది. కానీ గ్రెగ్ మాత్రం షెర్లాక్ ని పూర్తిగా నమ్మాడు. అయితే గ్రెగ్ ఇదంతా ఇప్పుడు ఆలోచించి ఏంటి ప్రయోజనం అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ట్రైన్ లో వెళ్తున్న వాట్సన్ షెర్లాక్ ఇక్కడ లేడని చాలా బాధలో ఉంటాడు. అతను అసలు జీవించడమే మర్చిపోతాడు. అలాగే అతనికి ఒకప్పుడు ఉన్న కాలు నొప్పి కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. దాంతో వాట్సన్ మళ్ళీ కుంటుతూ నడవడం స్టార్ట్ చేస్తాడు. ఇక వాట్సన్ కి మీసాలు రావడం వల్ల అతను చూడడానికి కొంచెం కామెడీగా ఉంటాడు. అయితే ఈ మధ్యనే వాట్సన్ మేరీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక త్వరలోనే వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్నమాట. అయితే ఈ శుభవార్తను మిసెస్ హాడ్సన్ కి చెప్పాలని వాట్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు మిసెస్ హాడ్సన్ కోపంతో వాట్సన్ ని తిడుతుంది. మిసెస్ హాడ్సన్ వాట్సన్ తో షెర్లాక్ బ్రతికున్నప్పుడు మీరు ఇక్కడే ఉండేవాళ్ళు, కానీ అతను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అసలు నన్ను కలవడానికి ఒక్కసారైనా రాలేదు, ఇక కాల్ లేదా మెసేజ్ కూడా చేయలేదు. అదంతా పక్కన పెడితే నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. దానికి వాట్సన్ అబ్బాయి ఏంటి, ఏమంటున్నారు మీరు అని మిసెస్ హాడ్సన్ ని అడుగుతాడు. అప్పుడు మిసెస్ హాడ్సన్ అవును, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, అంతకుముందు నువ్వు షెర్లాక్ ని ఇష్టపడేవాడివి కదా, ఇప్పుడేమో వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నావు అని అంటుంది. అయితే వాట్సన్ మిసెస్ హాడ్సన్ తో మ్యామ్, మీరు వయసుతో పాటు మతి స్థిమితం కూడా తగ్గిపోతున్నట్టుంది. షెర్లాక్ నా స్నేహితుడే గానీ ఇంకేమీ కాదు. ఇప్పుడు నేను మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటాడు. దానికి మిసెస్ హాడ్సన్ సరే సరే సంతోషంగా ఉండండి అని వాట్సన్ ని ఆశీర్వదిస్తుంది. మరోవైపు సెర్బియాలో ఒక ప్రయాణికుడు పారిపోతూ ఉండగా సెర్బియన్ ఆఫీసర్స్ అతన్ని పట్టుకుని విచారణ చేస్తారు. అప్పుడు ఆ ప్రయాణికుడు విచారణ చేసే ఆఫీసర్ తో నువ్వు ఒక నేవీ ఆఫీసర్ కదా, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, కానీ ఇప్పుడు నీకు ఆమె అంటే అస్సలు ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే నీ ఇంట్లో ఉన్న బాత్రూమ్ లో కరెంట్ లేదు, నీ భార్య ఇప్పుడు పక్కింటి వాడితో ఉంది, నువ్వు వెంటనే అక్కడికి వెళ్తే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అని అంటాడు. ఇక అదంతా విన్న సెర్బియన్ ఆఫీసర్ ఆ ప్రయాణికుడు చెప్పింది నిజమో కాదో అని తెలుసుకోవడానికి తన ఇంటికి వెళ్తాడు. అదే సమయంలో ఇంకొక వ్యక్తి ప్రయాణికుడి దగ్గరికి వెళ్లి లండన్ పై ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారు, అది ఆపడానికి నీ సహాయం కావాలి అని అంటాడు. ఫ్రెండ్స్, ఈ వ్యక్తి పేరు మైక్రాఫ్ట్. అయితే ఆ ప్రయాణికుడు ఇంకెవరో కాదు, మన హీరో షెర్లాక్ హోమ్స్ అని చూపిస్తారు. తర్వాత వాళ్ళు అతన్ని తీసుకెళ్లి స్నానం చేయించి షేవింగ్ చేస్తారు. దాంతో షెర్లాక్ కొంచెం మామూలు మనిషిలాగా కనిపిస్తాడు. ఇక షెర్లాక్ మైక్రాఫ్ట్ ని ఆ టెర్రరిస్ట్ గురించి కొన్ని విషయాలు అడుగుతాడు. అప్పుడు మైక్రాఫ్ట్ ఒక అండర్ గ్రౌండ్ టెర్రరిస్ట్ నుంచి లండన్ కి ప్రమాదం ఉంది అని షెర్లాక్ తో అంటాడు. అప్పుడు షెర్లాక్ ఏం పర్వాలేదు బ్రదర్, లండన్ ని నేను కాపాడుతాను, కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాననే విషయం అందరికీ తెలియచేయాలి అని మైక్రాఫ్ట్ కి చెప్తాడు. ఆ తర్వాత షెర్లాక్ వాట్సన్ ని వెతకడానికి బయలుదేరతాడు. ఇంకోవైపు వాట్సన్ మేరీని తీసుకుని ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. అయితే ఆ రెస్టారెంట్ లో వాట్సన్ మేరీకి ప్రపోజ్ చేయబోతుండగా షెర్లాక్ ఒక వెయిటర్ వేషంలో అక్కడికి వచ్చి ఏవేవో వంటకాలు పేర్లు చెప్పి వాట్సన్ తన వైపు చూసేలా బలవంత పెడతాడు. కానీ వాట్సన్ మాత్రం ఒక్కసారి కూడా అతని వైపు చూడడు. అప్పుడు షెర్లాక్ ఒక వైన్ బాటిల్ చూపిస్తూ సార్, కనీసం ఇదైనా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది అని చెప్తూ ఒక్కసారి నా వైపు చూడు వాట్సన్ అని వాట్సన్ తో మెల్లగా అంటాడు. దాంతో వాట్సన్ వెంటనే పైకి చూస్తాడు. ఇక వాట్సన్ హఠాత్తుగా షెర్లాక్ ను చూసి బాగా ఆశ్చర్యపోతాడు. వెంటనే వాట్సన్ ఆశ్చర్యంతో షెర్లాక్, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నువ్వు చనిపోయావు అనుకున్నాను, ఇది నువ్వు ఆడిన నాటకమా? నమ్మలేకుండా ఉన్నాను, ఈ 2 ఏళ్లు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అని కూడా పట్టించుకోలేదు కదా నువ్వు అని షెర్లాక్ తో అంటాడు. అప్పుడు షెర్లాక్ నన్ను క్షమించు వాట్సన్, తప్పంతా నాదనని ఒప్పుకుంటున్నాను, కానీ ఒక విషయం చెప్పు, నువ్వు మీసాలు ఎందుకు పెంచుకున్నావు? చూడడానికి ఎంత కామెడీగా ఉన్నావో తెలుసా అని వాట్సన్ తో అంటాడు. ఇక షెర్లాక్ మాటలకు వాట్సన్ కి కోపం వచ్చి షెర్లాక్ మీద దాడి చేస్తాడు. అప్పుడు షెర్లాక్ వాట్సన్, ఇలా కొడితే నేను నిజంగానే చనిపోతాను అని వాట్సన్ తో అంటాడు. ఇక ఇది విని వాట్సన్ అతన్ని కొట్టడం ఆపేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అదే రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు షెర్లాక్ అతను ఎంత పెద్ద బిల్డింగ్ పై నుంచి కింద పడి అంత రక్తం పోయినా కూడా ఎలా బ్రతికి బయటపడ్డాడో చెప్పడం మొదలు పెడతాడు. అయితే వాట్సన్ షెర్లాక్ మాట్లాడుతుంటే ఆపి, ఇప్పుడు నాకు ఆ డీటెయిల్స్ అన్ని వద్దు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, అది చాలు నాకు, అయినా నువ్వు నా నుంచి ఎందుకు దాక్కున్నావు అని అడుగుతాడు. దానికి షెర్లాక్ వాట్సన్, ఇదంతా మైక్రాఫ్ట్ ప్లాన్, ఇక మాలీకి కూడా నేను చనిపోలేదనే విషయం తెలుసు అని వాట్సన్ తో అంటాడు. అప్పుడు వాట్సన్ మైక్రాఫ్ట్, మాలీ ఇంకా చాలా మందికి తెలుసు, కానీ నువ్వు నాకు మాత్రం చెప్పలేదు అని షెర్లాక్ తో అంటాడు. అప్పుడు షెర్లాక్ చాలా మంది అంటే మరీ అంతమందికి తెలియదులే, మొత్తం కలిపి ఒక 25 మందికి తెలుసు
తెలుసు అంతే అని వాట్సన్ తో అంటాడు. ఇది విని వాట్సన్ షెర్లాక్ ని మళ్లీ కోపంతో మొహం మీద గుద్దుతాడు. దాంతో షెర్లాక్ కి గాయమై రక్తం వస్తుంది. అప్పుడు షెర్లాక్ రక్తం తుడుస్తూ ఏమని అనుకో, కానీ నీకు ఆ మీసాలు చాలా కామెడీగా ఉన్నాయి అని వాట్సన్ ని ఎగతాళి చేస్తాడు. దానికి వాట్సన్ నువ్వు ఏమైనా అనుకో, నా డార్లింగ్ మేరీకి నా మీసాలంటే చాలా ఇష్టం అని చెప్పి మేరీ వైపు చూస్తాడు. ఇక మేరీ షెర్లాక్ చెప్పింది కరెక్టే, నీకు మీసాలు అస్సలు సూట్ అవ్వలేదు అని వాట్సన్ తో అంటుంది. వెంటనే షెర్లాక్ తను ఏముందో విన్నావా, ఇప్పుడు ఆ మీసాలు తీసేయి, మనం లండన్ ని ఒక అండర్ గ్రౌండ్ టెర్రరిస్ట్ నుంచి కాపాడడానికి వెళ్ళాలి అని వాట్సన్ తో అంటాడు. అయితే షెర్లాక్ చెప్పిందంత విని ఈ షెర్లాక్ 2 సంవత్సరాలు నా నుంచి దాక్కుని ఇప్పుడు మాత్రం ఏం జరగనట్టు నటిస్తున్నాడు అని వాట్సన్ కి ఇంకా కోపం వస్తుంది. ఇక కోపంలో వాట్సన్ షెర్లాక్ ముక్కు పగలగొట్టి ఈసారి కేసు గురించి మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చావంటే అస్సలు బాగోదు, జాగ్రత్త అని షెర్లాక్ తో అంటాడు. ఆ తర్వాత వాట్సన్ మేరీని తీసుకుని టాక్సీలో వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో షెర్లాక్ మాలీని కలిసి తర్వాత గ్రెగ్ ని కలవడానికి వెళ్తాడు. అయితే గ్రెగ్ షెర్లాక్ ను చూసి ఆనందంతో అతన్ని కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత షెర్లాక్ మిస్సెస్ హాడ్సన్ ని కలవడానికి వెళ్తాడు. కానీ మిస్సెస్ హాడ్సన్ అది షెర్లాక్ కాదు, దయ్యం అని అనుకుని భయపడి పెద్దగా అరుస్తుంది. ఈ విధంగా షెర్లాక్ ఇంకా బ్రతికే ఉన్నాడనే విషయం అందరికీ తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా #షెర్లాక్ అనే హ్యాష్ ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. అయితే షెర్లాక్ మళ్లీ కేసులు సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఈసారి షెర్లాక్ వాట్సన్ తో కాకుండా మాలీతో తిరుగుతాడు. కానీ మాలీ ఒక డిటెక్టివ్ లా కాకుండా ఒక జర్నలిస్ట్ లాగా ప్రవర్తిస్తూ ప్రతి ఒక్క కేసులో నోట్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళు ఊరికే చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తూ ఉంటారు. అంతలో షిల్కోట్ అనే వ్యక్తి షెర్లాక్ ని కలవడానికి వస్తాడు. ఇక షిల్కోట్ నేను సర్వేలెన్స్ ఫుటేజ్ ని క్లియర్ గా చూస్తుండగా నాకు ఒక వింత సీసీటీవీ ఫుటేజ్ కనిపించింది అని చెప్పి షెర్లాక్ మరియు మాలీకి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తాడు. ఆ ఫుటేజ్ లో వెస్ట్ మిన్స్టర్ అనే సబ్వే స్టేషన్ లో ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కుతున్నాడని ఉంటుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ పార్క్ స్టేషన్ అంటే తర్వాత స్టేషన్ వచ్చే సమయానికి ఆ వ్యక్తి ట్రైన్ లో ఎక్కడా కనపడడు. ఇక షెర్లాక్ కి ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి వెంటనే పని చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూసి షెర్లాక్ మనసులో ఒక ట్రైన్ కి వెస్ట్ మిన్స్టర్ స్టేషన్ నుంచి పార్క్ స్టేషన్ చేరడానికి దాదాపు 5 నిమిషాలు పడుతుంది. కానీ ఆ ట్రైన్ మొత్తం 10 నిమిషాల తర్వాత పార్క్ స్టేషన్ కి చేరింది అంటే ఆ మధ్యలోనే ఏదో జరిగి ఉంటుంది. కానీ ఆ 2 స్టేషన్ల మధ్య వేరే స్టేషన్ కూడా లేదు. మరి ఆ వ్యక్తి ఎలా మాయమయ్యాడు అని అనుకుంటాడు. ఇలా రకరకాల యాంగిల్స్ లో ఆలోచించినా కూడా షెర్లాక్ కి ఏ క్లూ దొరకదు. ఇంకోవైపు వాట్సన్ షెర్లాక్ ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఎవరో అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతన్ని కిడ్నాప్ చేశారు. తర్వాత వాట్సన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ మేరీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. అందులో వాట్సన్ ని కాపాడమని ఒక కోడ్ మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ లో ఒక చర్చ్ పేరు కూడా ఉంటుంది. ఇక మేరీ షెర్లాక్ దగ్గరికి వెళ్లి ఆ మెసేజ్ చూపిస్తూ ఇది ఒక కోడ్ మెసేజ్, వాట్సన్ ని కిడ్నాప్ చేసి ఈ చర్చ్ లో ఉంచారు అని అంటుంది. అయితే షెర్లాక్ వెంటనే వాట్సన్ ని కాపాడడానికి బయలుదేరతాడు. ఇక షెర్లాక్ 10 నిమిషాల్లోనే చర్చ్ కి చేరుకోవాలని ఒక బైక్ ని ఆపి లిఫ్ట్ తీసుకుంటాడు. అయితే షెర్లాక్ బైక్ మీద వెళ్తూ ఈ దారిలో వెళ్తే 10 నిమిషాల్లోనే అక్కడికి చేరవచ్చు అని అనుకుంటాడు. అయితే ఆ రోజు నవంబర్ 5 కావడంతో లండన్ లో అందరూ గై ఫాక్స్ నైట్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ పండుగలో పాత సామాన్లన్నీ ఒక చోట పోగు చేసి కాలుస్తారు. ఇక ఆ కిడ్నాపర్ వాట్సన్ ని ఆ సామాన్ల మధ్య ఉంచి కాల్చాలని ప్లాన్ చేసి అతన్ని అక్కడ ఉంచుతాడు. అయితే ఆ సామాన్ల మధ్య వాట్సన్ ని కట్టేసి ఉంచారనే విషయం తెలియక జనాలు వాటిని కాల్చడానికి ముందుకు వెళ్తారు. అప్పుడు వాట్సన్ ఎవరైనా నన్ను కాపాడండి అని పెద్దగా అరుస్తాడు. కానీ అక్కడున్న జనాలకి వాట్సన్ మాటలు అస్సలు వినపడవు. అంతలో ఒక చిన్నపిల్లాడు వాట్సన్ అరుపులు విని సామాన్ల మధ్య ఎవరో ఉన్నారని అందరికీ సూచిస్తాడు. అంతలో షెర్లాక్ సమయానికి వెళ్లి వాట్సన్ ని కాపాడతాడు. ఫ్రెండ్స్, వాట్సన్ ని ఎవరు కిడ్నాప్ చేశారో అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు లండన్ మీద ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుంది. కానీ ఆ టెర్రరిస్ట్ గురించి ఎవరికి ఏమీ తెలియకపోవడంతో షెర్లాక్ తన ఇంట్లో కూర్చొని ఒక వాచ్ లిస్ట్ తయారు చేస్తాడు. ఇక షెర్లాక్ లిస్ట్ తయారు చేసి లండన్ లో ఉన్న టెర్రరిస్టులందరినీ అన్వేషిస్తూ ఉంటాడు. అయితే వాళ్లలో కొంతమంది టెర్రరిస్టులు చాలా రిలాక్స్ మూడ్ లో ఉండటం చూసి షెర్లాక్ వాళ్లను ఆ లిస్ట్ లో నుంచి తీసేస్తాడు. ఎందుకంటే అంత పెద్ద అటాక్ చేసే వాళ్ళు అంత కూల్ గా ఉండలేరు. ఈ విధంగా ఒక్కొక్క టెర్రరిస్ట్ ని తన వాచ్ లిస్ట్ నుంచి తొలగిస్తూ ఉండగా చివరికి ఆ లిస్ట్ లో ఒక టెర్రరిస్ట్ మాత్రమే మిగులుతాడు. అతను ఎప్పుడూ సీరియస్ గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతని పేరే లార్డ్. ఇక షెర్లాక్ అతని ఫోటోలు చూసి సీసీటీవీ ఫుటేజ్ లో సూట్ కేసు తీసుకుని ట్రైన్ లోకి ఎక్కి మాయమైన వ్యక్తి ఇతనే అని గుర్తిస్తాడు. తర్వాత షెర్లాక్ మరింత అన్వేషించడానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని మళ్లీ చూస్తాడు. అయితే ఆ ఫుటేజ్ ని మళ్లీ చూసిన షెర్లాక్ ఈసారి లార్డ్ ట్రైన్ యొక్క ఎడమ కంపార్ట్మెంట్ లో ఎక్కాడు. కానీ ట్రైన్ పార్క్ స్టేషన్ కి చేరే సమయానికి లార్డ్ మాత్రమే కాదు, ఆ 7వ కంపార్ట్మెంట్ కూడా మొత్తం మాయమై ఉందని గమనిస్తాడు. అప్పుడు షెర్లాక్ మనసులో వెస్ట్ మిన్స్టర్ స్టేషన్ నుంచి 7 కంపార్ట్మెంట్లతో బయలుదేరిన ట్రైన్ పార్క్ స్టేషన్ కి 6 కంపార్ట్మెంట్లతోనే చేరిందని అనుకుంటాడు. తర్వాత షెర్లాక్ వాళ్ళు ఆ 7వ కంపార్ట్మెంట్ ని ఎటువైపు తీసుకెళ్లి ఉంటారని ఆలోచిస్తాడు. ఎందుకంటే ఏ మ్యాప్ చూసినా వెస్ట్ మిన్స్టర్ స్టేషన్ నుంచి పార్క్ స్టేషన్ మధ్యలో వేరే ఏ స్టేషన్ కనపడదు. ఇక షెర్లాక్ అలా ఆలోచిస్తూ షిల్కోట్ కి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు షిల్కోట్ షెర్లాక్ తో ఆ 2 స్టేషన్స్ మధ్య ఒక పాత స్టేషన్ కూడా ఉండేది. దాని పేరు సుమత్రా స్టేషన్. అది ప్యాలెస్ కి చాలా దగ్గరలో ఉంది. కానీ చాలా ఏళ్ల నుంచి ఆ స్టేషన్ మూసివేయబడింది అని అంటాడు. అంతలో టీవీలో ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ లో పార్లమెంట్ సభ్యులందరూ ప్యాలెస్ లో ఒక మీటింగ్ కోసం కలవబోతున్నారని చెప్తారు. అయితే ఈ న్యూస్ విని షెర్లాక్ ఆ ప్యాలెస్ లో ఉన్న పాలిటీషియన్స్ ని చంపడానికే లార్డ్ ఆ కంపార్ట్మెంట్ ని సుమత్రా స్టేషన్ కి తీసుకెళ్లాడు అని నిర్ధారిస్తాడు. ఇక ఆ కంపార్ట్మెంట్ సహాయంతో లార్డ్
పాలిటీషియన్స్ ని ఎలా చంపుతాడని ఆలోచిస్తున్న షెర్లాక్ కి బహుశా లార్డ్ అందులో బాంబు పెట్టి అందరిని చంపాలని ప్లాన్ చేశాడేమో అనే ఆలోచన వస్తుంది. తర్వాత షెర్లాక్ మరియు వాట్సన్ కలిసి తిన్నగా సుమత్రా స్టేషన్ కి వెళ్తారు. ఇక వాళ్ళు టార్చ్ తీసుకుని వెతుకుతూ ప్యాలెస్ దగ్గరికి చేరినప్పుడు వాళ్ళకి అక్కడ ఒక కంపార్ట్మెంట్ కనిపిస్తుంది. అయితే షెర్లాక్ కళ్ళు మూసుకుని ఆ కంపార్ట్మెంట్ ని పేల్చినప్పుడు ప్యాలెస్ మొత్తం ధ్వంసమవుతుందన్న దృశ్యాన్ని ఊహిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్తారు. అయితే అక్కడ ఒక పెద్ద బాంబు ఉంటుంది. అప్పుడు వాట్సన్ షెర్లాక్ తో పాలిటీషియన్స్ ఇవాళే ప్యాలెస్ లో మీటింగ్ కోసం కలవబోతున్నారు, అంటే ఈ బాంబు కూడా ఇవాళే పేలబోతోంది, కానీ దీని మీద ఎక్కడా టైమర్ కనిపించడం లేదే అని అంటాడు. ఇంకోవైపు హోటల్ రూమ్ లో కూర్చున్న లార్డ్ ని చూపిస్తారు. అతను హఠాత్తుగా బాంబు టైమర్ ని ఆన్ చేస్తాడు. ఆ టైమర్ బాంబు పెళ్ళడానికి ఇంకా 2.5 నిమిషాలే ఉన్నదని చూపిస్తుంది. అప్పుడు వాట్సన్, నేను ఇప్పుడే కదా డౌట్ అడిగింది, అంతలోనే బాంబు టైమర్ మొదలైపోయిందా? ఓయ్ షెర్లాక్, నువ్వు దీన్ని డిఫ్యూజ్ చేయగలవా అని షెర్లాక్ తో అంటాడు. దానికి షెర్లాక్, లేదు వాట్సన్, నాకు బాంబ్స్ గురించి ఏమీ తెలీదు అని అంటాడు. ఇక వాట్సన్, అయ్యో నాకింకా పెళ్లి కూడా కాలేదు, నేను చచ్చిపోతే నా మేరీ సంగతి ఏంటి, దయచేసి ఏమైనా చెయ్యి అని షెర్లాక్ ని బతిమాలతాడు. అయితే షెర్లాక్, నేను క్లూస్ వెతకగలను కానీ నాకు బాంబ్ డిఫ్యూజ్ చేయడం రాదు అని వాట్సన్ తో అంటాడు. అప్పుడు వాట్సన్, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని షెర్లాక్ తో అంటాడు. కానీ షెర్లాక్ మాత్రం, ప్రస్తుతానికి నా బుర్ర పనిచేయడం లేదు, ఇప్పుడు నేను ఏమీ చేయలేను, మనకిక చావు తప్పదు అని చెప్పి ఏడవటం మొదలు పెడతాడు. తర్వాత షెర్లాక్ ని చూసి వాట్సన్ కూడా ఏడుస్తూ ఆశలని వదులుకొని ఏడవటం మొదలు పెడతాడు. ఇక బాంబు పేలడానికి కేవలం 1.5 నిమిషాలు సమయం మాత్రమే ఉంటుంది. అయితే వీళ్ళు ఇక్కడ ఏడుస్తూ ఆ బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఫ్లాష్ బ్యాక్ లో అంత పెద్ద బిల్డింగ్ నుంచి కిందకు పడిన షెర్లాక్ బ్రతికి ఎలా బయటపడ్డాడో అని ఆలోచిస్తారు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో మోరియారిటీ ఆ బిల్డింగ్ నుంచి కిందకు దూకి చావడంతో షెర్లాక్ దగ్గర తన సహచరులను కాపాడటానికి తనకు తానే బలవంతంగా చావడం తప్ప వేరే ఏ దారి ఉండదని చూపిస్తారు. ఎందుకంటే ఒకవేళ షెర్లాక్ బ్రతికి తన సహచరులను ఏదో విధంగా కాపాడినా ప్రపంచం అతన్ని మోసగాడనే చూపిస్తుంది. ఫ్రెండ్స్, షెర్లాక్ తన నిర్దోషి అని నిరూపించాలంటే చావాలని భావించి తను చనిపోయినట్టుగా ఒక నాటకం ఆడతాడు. ఇక ఆ నాటకంలో షెర్లాక్ బిల్డింగ్ యొక్క అంచున నిలబడి నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు అని మోరియారిటీకి చెప్తాడు. దాంతో మోరియారిటీ కూడా కొంచెం దూరంగా వెళ్లి నిలబడతాడు. ఆ తర్వాత షెర్లాక్ తన మొబైల్లో లాజరస్ అనే మెసేజ్ టైప్ చేసి తన సహచరులకు పంపిస్తాడు. లాజరస్ అనేది వాళ్ళ కోడ్ వర్డ్. అది చూడగానే షెర్లాక్ యొక్క సహచరులు ఎయిర్ బ్యాగ్ తీసుకుని ఆ బిల్డింగ్ కిందకి వెళ్లి నిలబడతారు. అయితే వాట్సన్ ఏమో కాల్లో షెర్లాక్ ని కిందకి రమ్మని వేడుకుంటూ ఉంటాడు. కానీ అతను బిల్డింగ్ కింద చాలా కార్లు పార్క్ చేసి ఉండడంతో ఆ ఎయిర్ బ్యాగ్ ని చూడలేకపోతాడు. ఇక షెర్లాక్ బిల్డింగ్ నుంచి కిందకి దూకి ఎయిర్ బ్యాగ్ మీద పడి బ్రతికి బయటపడతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ షెర్లాక్ ని కిందకి దూకడం, ఆ తర్వాత అతని శవం కూడా చూసేసి వాట్సన్ కి బిల్డింగ్ టెర్రస్ యొక్క కింద ఫ్లోర్ లో మాలీ ఉందనే విషయం మాత్రం తెలియదు. ఇక షెర్లాక్ దూకిన తర్వాత మాలీ ముందుగానే రెడీగా ఉంచుకున్న ఒక శవాన్ని కింద పడేస్తుంది. ఆ శవం యొక్క మొహం అచ్చం షెర్లాక్ లానే ఉంటుంది. ఎందుకంటే మొరియార్టీ షెర్లాక్ లాగా కనపడే ఒక మనిషిని వెతికి అతని ద్వారా 2 పిల్లలను కిడ్నాప్ చేయించి వాళ్లను ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో దాచాడు. అందుకే ఆ పిల్లల్ని కాపాడటానికి వెళ్లిన షెర్లాక్ ని చూసి వాళ్ళు అంతగా భయపడ్డారు. అయితే ఇదంతా చేసి మొరియారిటీ షెర్లాక్ పేరును మట్టిపాలు చేయాలనుకున్నాడు. ఇక తన పని అవగానే మొరియారిటీ ఆ మనిషిని చంపేస్తాడు. దాంతో ఆ శవాన్ని విశ్లేషించడానికి మాలీ దగ్గరికి పంపిస్తారు. అయితే మాలీ సమయానికి ఆ శవాన్ని కింద వేయడంతో అందరూ దాన్ని షెర్లాక్ శవంగా భావిస్తారు. కానీ వాట్సన్ ఆ శవాన్ని చూడగానే ఇది షెర్లాక్ కాదని అర్థం చేసుకోగలడు. అందుకే షెర్లాక్ మనిషి వచ్చి వాట్సన్ ని సైకిల్ తో గుద్దుతాడు. దాంతో వాట్సన్ కిందకు పడతాడు. ఇక ఆ టైం గ్యాప్ లోనే వాట్సన్ కి డౌట్ రాకూడదని షెర్లాక్ కాసేపు మేకప్ వేసుకుని చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. ఇక వాట్సన్ అతని పల్స్ చెక్ చేసి షెర్లాక్ నిజంగానే చనిపోయాడని నమ్ముతాడు. అయితే ఫ్రెండ్స్, మీరు కూడా షెర్లాక్ పల్స్ ఎలా ఆగిపోయిందని ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ షెర్లాక్ తన చేతుల్లో ఒక స్పాంజ్ బాల్ ని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో వాట్సన్ కి అతని పల్స్ తెలియలేదు. ఇక షెర్లాక్ చనిపోయిన తర్వాత కూడా మోరియారిటీ మనుషులు వాట్సన్, మిస్సెస్ హర్డ్సన్ మరియు గ్రెగ్ ని చంపాలని చూస్తారు. కానీ మైక్రాఫ్ట్ తన మనుషులకి చెప్పి మోరియారిటీ మనుషులని చంపించి వాళ్ళని కాపాడతాడు. అయితే షెర్లాక్ కి తన మీద ఉన్న ఆరోపణలన్నీ అబద్ధం అని ప్రూవ్ చేయడానికి 2 ఏళ్లు పడింది. పాపం షెర్లాక్ పెద్ద నాటకమే ఆడాడు మరి. ఇక సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. కంపార్ట్మెంట్ లో ఉన్న బాంబ్ ఎప్పుడైనా పేలవచ్చు. ఇక షెర్లాక్ కూడా బాగా ఏడుస్తూ ఉంటాడు. వాట్సన్ ఏమో ఇక వాళ్ళిద్దరూ చావబోతున్నారని అనుకుంటూ ఉంటాడు. అయితే వాట్సన్, నా విధిరాతలో మేరీ లాంటి జీవిత భాగస్వామి మరియు షెర్లాక్ లాంటి స్నేహితుడు ఇద్దరు లేరు అని చెప్పి ఏడుస్తూ ఒక్కసారిగా మరింత దిగులు పడతాడు. అయితే బాంబు పేలడానికి కూడా చాలా తక్కువ సమయం మిగిలి ఉంటుంది. అంతలో షెర్లాక్ హఠాత్తుగా నవ్వటం మొదలు పెడతాడు. అప్పుడు వాట్సన్, షెర్లాక్, ఇక్కడ మనం చావబోతుంటే నీకు అసలు నవ్వెలా వస్తుంది అని షెర్లాక్ తో అంటాడు. దానికి షెర్లాక్, అవునా, ఎలా చావబోతున్నావు? నేను బాంబుని ఎప్పుడో డిఫ్యూజ్ చేసేసానుగా. ఈ బాంబుని తయారు చేసిన వాడు చాలా మంచోడు. అతను ఈ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి బాంబు కిందే ఒక బటన్ ఇచ్చాడు. కానీ చావు భయంతో నువ్వు ఏడుస్తున్న ఏడుపు చూసి అస్సలు నవ్వు ఆపుకోలేకపోతున్నాను అని వాట్సన్ కి చెప్పి ఇంకా పెద్దగా నవ్వుతాడు.
ఇక వాట్సన్ విసుక్కుని మొహం మార్చి కూర్చుంటాడు. అంతలో పోలీసులు కూడా అక్కడికి వస్తారు. తర్వాత పోలీసులు లార్డ్ను కూడా పట్టుకుంటారు. ఈ విధంగా షెర్లాక్ ఇంకో కేసును కూడా సాల్వ్ చేస్తాడు. ఇక షెర్లాక్ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి బయట మీడియా వాళ్ళు వస్తారు. మాలీ ఏమో తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో షెర్లాక్ ని కలవడానికి వెళ్తుంది. అయితే మాలీ బాయ్ ఫ్రెండ్ అచ్చం షెర్లాక్ లానే డ్రెస్ వేసుకుని ఉంటాడు. అందుకే మాలీ అతన్ని ఇష్టపడిందేమో మరి. ఇక షెర్లాక్ మాలీ బాయ్ ఫ్రెండ్ ని చూసి ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూ ఇవ్వడానికి బయలుదేరతాడు. అంతలో షెర్లాక్ అరే నేను క్యాప్ పెట్టుకోవడం అసలు మర్చిపోయా అని చెప్పి అతనికి అస్సలు ఇష్టం లేని క్యాప్ పెట్టుకుని బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇంకోవైపు టీవీలో ఒక వ్యక్తి వాట్సన్ మంటల్లో ఇరుక్కున్న వీడియో చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇతనే వాట్సన్ ని కిడ్నాప్ చేయించి చంపాలని చూశాడు. కానీ ఇతను ఎవరు అనే సస్పెన్స్ మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తారు. సో ఫ్రెండ్స్, షెర్లాక్ సిరీస్ యొక్క నెక్స్ట్ పార్ట్ మర్చిపోకుండా చూడండి. ఇక ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.